హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వెజ్ ఎక్స్పెరిమెంట్స్. ఇవాళ మనం చొక్కాలకు కాజాలు వేసే మిషన్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇది స్మాల్ కాజాల్ మిషన్, పెద్ద మిషన్ కాకుండా మామూలు చిన్న మిషన్. మామూలుగా మనం కుట్టు మిషన్కు అటాచ్మెంట్ చేసుకోవచ్చు. అది పాదం ఫ్రెండ్స్, పాదం పై కిందికి అంటారు కదా, అది పాదం ఫ్రెండ్స్. ఇదో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మామూలుగా ఫస్ట్లో మనం దానికి ఫిట్టింగ్ చేసుకున్నాం కాబట్టి అవుట్పుట్ ఇలా ఉంటుంది. అది పాదం అనేది అది ఫ్రెండ్స్. మిషన్ అయితే బాగానే కాజాలు కూడా పడతాయి. ఈ లివర్ లాంటిది అనేది కుట్టుని వెడల్పు గుజ్జిగా దూరంగా పడదలు చేస్తుంది. కానీ ఈ మామూలు మిషన్కి అయితే వర్క్ అవుతుంది. మనం కాజల మిషన్ అది సెట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వర్క్ కాదు. అక్కడ పాదం అనేది ఉండదు, లోపల తీసేస్తారు. దానికి పాదం అనేది అది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని పాదంగా యూజ్ చేసుకుంటారు. బ్లాక్ దారం వేసాను ఫ్రెండ్స్, మీకు కనపడాలి అని. ఇప్పుడు కాజాలు అనేది ఎలా పడుతుందో చూసేద్దాం. ముందుగా ఒక పాత గుడ్డను తీసుకున్నాను. ఆ గుడ్డను కొద్దిగా మందంగా ఉండాలని మడత పెట్టుకోండి. ఆ తర్వాత ఆ సూది దగ్గర ప్లేస్లో పెట్టుకొని దారం లాక్కోకపోతే దారం అనేది ఆ సూదిలోంచి బయటకు వస్తుంది. అలా పడుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మనం కాళ్ళతో తొక్కడం వల్ల అదే తిరుగుతూ కాజాలు అనేది పడుతుంది. నేను ఆడ చేతు తిప్పడానికి కారణం అది ఏడన్నా ఆగిపోకుండా అలా తిప్పుతూ ఉంటాను. దాని వెంబడి తిరుగుతుంటే దాని వెంబడి అలా పట్టుకొని ఉంటాను. పాదాన్ని పైకెత్తుకొని గుడ్డను పక్క జరుపుకోవాలి. తర్వాత కత్తెరను యూజ్ చేసి దీన్ని మనం చిమ్టా అని పిలుస్తుంటాం. మేమైతే చిమ్టా అని పిలుస్తాం. ఆ కాజాల్లో ఉండే పీసులను కట్ చేయడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ఆపరేషన్ కత్తి అంటారు ఫ్రెండ్, ఆపరేషన్ కత్తి అంటారు. ఇది మెడికల్ షాప్లో అలా దొరుకుతుంది. ఆ ప్లేస్లో అలా కట్ చేసుకోవాలి. దాన్ని అలా హోల్ పెట్టుకొని ఆ హోల్లో ఉండే పీసులను ఈ కత్తెరతో కట్ చేసుకోవాలి. అలాగా చూసేద్దాం. అలా అనుకొని పీసులు వస్తాయి కదా ఫ్రెండ్స్, ఆ పీసులను ఈ కత్తెర సాయంతో కట్ చేసుకోవాలి. అందుకని ఈ కత్తెరను చాలామంది టైలర్లు వాడతారు. సింపుల్గా ఉంటుంది. పీసులు కట్ చేసుకోనికి కూడా, వాళ్ళకి దారాలు కట్ చేసుకోనికి, కుట్టేటప్పుడు దారాలు కట్ చేసుకోనికి కూడా బాగా ఉంటుంది. పెద్ద కత్తెర అయితే చాలా బరువు ఉంటుంది. పని అనేది కూడా కొద్దిగా లేట్ ప్రాసెస్. ఈ పెద్ద కత్తెరతో కట్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది. దూరంగా ఉంటుంది, ఒకవేళ గుడ్డ కూడా తెగవచ్చు. అందుకని చిమ్టాను వాడండి. చిమ్టాను వాడితే బాగా ఉంటుంది. ఈ కత్తెర అనేది బాగుండదు. చిమ్టా అనేది బెస్ట్గా నేనైతే చెప్పగలను. ఎందుకంటే మనం వేస్తుంటాం కాబట్టి నేను ఎప్పుడైనా వాడేది చిమ్టానే ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఫాలో మీ. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి.